హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మిస్లేనియస్ ఐటమ్స్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి. అంటే సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు కాంపౌండ్, కాంపౌండ్ టు సింపుల్ అయితే మనం ఎట్లా మార్చాలనేది చూద్దాం. అయితే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా చేంజ్ ఇట్ ఇంటూ సింపుల్ సెంటెన్స్, చేంజ్ ఇట్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అడగకుండా బిగిన్ ద సెంటెన్స్ విత్ అని అడుగుతూ ఉంటాడు, కంబైన్ ద సెంటెన్సెస్ విత్ అనేది అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనము మిస్లేనియస్ మిస్లేనియస్ అంటే ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. అయితే ఆ చిన్న చిన్న విషయాల్లో ఏమొస్తుంది, ఫస్ట్ ఇక్కడ ఒక లిస్ట్ రాస్తాను నేను, ఆ లిస్ట్ ప్రకారంగా చెప్తాను. సో దట్ టూ ఇది ఒక గ్రూపు. తర్వాత ఇన్స్పైట్ ఆఫ్ అనేది సింపుల్ సెంటెన్స్లో వస్తుంది. అట్లాగే నెక్స్ట్ దో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఈవెన్ దో అన్నా అంతే ఉంటుంది. దో ఈవెన్ దో ఇజంట్ ఇట్, రెండింటికి ఒకటే మాట. దీని అర్థం ఏంటంటే అయినప్పటికీ. ఇన్స్పైట్ ఆఫ్ అన్నా కూడా అయినప్పటికీ. వీటన్నిటికి ఒకటే మీనింగ్ ఏంటిది, అయినా కానీ, అయినప్పటికీ. అదే అయినప్పటికీ. సో అదేవిధంగా నో సూనర్ దాన్, తర్వాత నో సూనర్ దాన్లో ఇచ్చిన దాన్ని ఏం చేస్తాం మనము, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్. హార్డ్లీ వెన్ అన్నా స్కేర్స్లీ వెన్ అన్నా సేమ్. కాబట్టి ఇప్పుడు వీటిని ఎట్లా మార్చాలి, అట్లాగే ఐదర్ ఆర్, నైదర్ నార్, ఐదర్ ఆర్, నైదర్ నార్. దీనికి ముందు ఏం పెడితే నైదర్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఇప్పుడు ఐదర్ ఆర్, నైదర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే వీటిలోకి ఎట్లా మార్చుతాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటన్నిటిని మనం ఏమంటే మిస్లేనియస్ ఐటమ్స్ కిందకి వస్తుంది. ఒక్కొక్కటి కాగానే మనము టిక్ మార్క్ పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ సో దట్ టూ. అయితే ఇక్కడ ఏంటంటే టూ సెంటెన్సెస్ ఇచ్చి సో దట్ కంబైన్ చేయమంటాడు. ఒక్కోసారి సో దట్ ఇచ్చేసి టూలోకి కన్వర్ట్ చేయమంటాడు. అలాగే టూ ఇచ్చి సో దట్లోకి కన్వర్ట్ చేయమంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనము చూద్దాం. సో దట్ ఎగ్జాంపుల్ 1, దీనికి వచ్చేసి ఏంటి, సో దట్ గురించి చూద్దాం. రవి ఈజ్ సో షార్ట్ that he cannot touch the board. అంటే రవి అనేవాడు చాలా పొట్టిగా ఉన్నాడు. రవి సో షార్ట్, ఇక్కడ వరకు ఒక మీనింగ్ వచ్చేస్తుంది. రవి ఈజ్ సో షార్ట్, చాలా పొట్టిగా ఉంది. ఎంత పొట్టిగా ఉన్నాడంటే దట్ హీ కెన్ నాట్ టచ్ ద బోర్డ్. అతను బోర్డు టచ్, ఇప్పుడు ఇదే బోర్డు, ఈ బోర్డు టచ్ చేయలేనంత పొట్టుడు. ఇజంట్ ఇట్. నా ఇప్పుడు చూడు, ఇప్పుడు సో దట్, సో దట్ దీన్ని 2 లోకి మార్చాలి.
2 2లోకి మార్చడం ఎట్లా మారుస్తాం చూడు. రవి ఈజ్కి ఈజ్ తీసుకోవాలి. ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్, ఇక్కడ టెన్స్ అనేది మారదు. రవి ఈజ్ టూ షార్ప్. రవి ఈజ్ టూ షార్ప్, చాలా పొట్టు. టు టచ్ ద బోర్డ్. టు టచ్ ద బోర్డ్ అంటే చూడు, రవి ఈజ్ టూ షార్ప్ టు టచ్ ద బోర్డ్. టూ కదా, అంటే సో దట్ ఇస్తే 2 2లోకి మార్చాలి, 2 2 ఇస్తే సో దట్లోకి మార్చాలి అన్నప్పుడు చూడు, రవి ఈజ్ టూ షార్ట్, సో షార్ట్ కాస్త టూ షార్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ దట్, హీ కెన్ నాట్ అనేది మొత్తం తీసేసి ఓన్లీ 2 పెట్టేస్తే అయిపోతుంది. దట్ హీ కెన్ నాట్ మొత్తం డిలీట్ చేసేయాలి. ఇదంతా డిలీట్ చేసేయాలి, చేసి ఓన్లీ 2 అనే మాట పెట్టాలి ఇక్కడ. అంటే ఇప్పుడు చూడు, ఈ సో తీసేసి 2 పెట్టాలి. ఇప్పుడు రవి ఈజ్ టూ షార్ట్ టు టచ్ ద బోర్డ్. రవి ఈజ్ టూ షార్ట్ టు టచ్ ద బోర్డ్. అదే ఇప్పుడు 2 2లోకి ఇచ్చి సో దట్లోకి చేంజ్ చేయమన్నది అనుకో, రవి ఈజ్ సో షార్ట్. షార్ట్ తర్వాత ఇక్కడ 2 తీసేసి దట్ హీ కెన్ నాట్ అనేది పెట్టాలి. కెన్ నాట్ పెట్టాలి, కుడ్ నాట్ పెట్టద్దు. కుడ్ నాట్ ఎందుకు పెట్టద్దు అంటే ఇక్కడ ఈజ్ అనే మాట ఉంది కాబట్టి. ఏజ్ ఉంటే కెన్ వస్తుంది, వాజ్ ఉంటేనేమో కుడ్ వస్తుంది అట్లా. సో రవి ఈజ్ టూ షార్ట్ టు టచ్ ద బోర్డ్, ఇది అనమాట. అంటే ఇది ఇస్తే అంటే 2 2 ఇస్తే సో దట్లోకి మార్చాలి, సో దట్ ఇస్తే 2 2లోకి మార్చాలి. నిజంటే ఇది మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి అడుగుతూ ఉంటాడు. మరి అట్లాగే 10th క్లాస్లో రీరైట్ యాజ్ డైరెక్టెడ్లో గ్రామర్ పాయింట్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఎవరికైనా కూడా ఇది కామన్ పాయింట్. నిజంటే నా సెకండ్ సెంటెన్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఇది ప్రజెంట్ టెన్స్లో చూసాం కదా, ఇప్పుడు పాస్ట్ టెన్స్లో చూద్దాం. దిస్ బాక్స్ ఈజ్ కాకుండా వాజ్ పెట్టుకున్నాం. దిస్ బాక్స్ వాజ్ హెవీ, సో ఇట్ కెన్ నాట్ బి లిఫ్టెడ్. ఇట్ కెన్ నాట్ బి లిఫ్టెడ్. లిఫ్టెడ్ అంటే లేపలేము అని అర్థం. అంటే ఇక్కడ బజ్ వచ్చింది కాబట్టి కెన్ పెడితే ఏమవుతుంది తప్పు. అప్పుడు మీరు ఎడిటింగ్లో ఏం చేయాలి, 10th క్లాస్ వాళ్ళు ఇక్కడ కుట్ రాసుకోవాలి. మరి ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం చేయాలి, ఈ విధంగా అడగడు వాళ్ళు. సో ఇట్ కుడ్ నాట్ బి, COULD, ఇట్ కుడ్ నాట్ బి లిఫ్టెడ్, లేపలేదు అది. సో ఇప్పుడు ఇది ఏంటిది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు దిస్ బాక్స్ వాజ్ సో హెవీ అంటే సో దట్లోకి మారుతాం. మీకు బ్రాకెట్లో ఇస్తాడు దేంట్లోకి మాట్లాడు, సో దట్లోకి అంటే సో దట్లోకి మాట్లాడు, 2 2 అంటే 2 2లోకి మాట్లాడు. అంటే ఈ విధంగా 2 సెంటెన్సెస్ని మనము కంబైన్ చేస్తాం. సో దిస్ బాక్స్ వాజ్ సో హెవీ దట్ it could not be so it could not be lifted అంటే లేపలేము. ఇది చాలా బరువు ఉంది. ఎంత బరువు ఉంది అంటే ఎత్తలేనంత బరువుగా ఉంది కాబట్టి ఇది సో దట్ అంటే ఇచ్చిన సెంటెన్స్ని సో దట్లోకి మార్చాలి. మరి ఇదే సెంటెన్స్ని 2 2లోకి మార్చాలి. ఎట్లా మారుస్తాం, దిస్ బాక్స్ was too heavy, so heavy కాస్త too heavy. ఇప్పుడు దట్ ఇట్ కెన్ నాట్ బి అనేది కంప్లీట్గా కట్ చేసి 2 అనే మాట పెట్టండి. టు బి లిఫ్టెడ్, ఎందుకంటే ఇది ద బాక్స్ వాజ్ టూ హెవీ, ఇక్కడ థింగ్స్ ఇచ్చాం కాబట్టి సో ఇట్ కెన్ నాట్ బి లిఫ్టెడ్ అన్నట్టుగా అంటాం కదా. ఇక్కడ ఏంటంటే టూ హెవీ టు బి లిఫ్టెడ్, టు బి లిఫ్టెడ్ ఇట్లా తీసుకోవాలి, ప్యాసివ్ వాయిస్లో తీసుకోవాలి. టూ హెవీ టు లిఫ్ట్ అనొచ్చు, టూ హెవీ టు బి లిఫ్టెడ్ అట్లా కూడా చెప్పచ్చు. మనం ఎట్లా చెప్పినా కూడా కరెక్ట్. అంటే ఇక్కడ ద బాక్స్ వాజ్ టూ హెవీ టు లిఫ్ట్, ద బాక్స్ వాజ్ సో హెవీ అంటే టూ హెవీ
టు బి లిఫ్టెడ్. నువ్వు ఎలా వాడినా కరెక్టే. టు బి కనుక వాడితేనేమో లిఫ్టెడ్ రావాలి, టు కనుక వాడితేనేమో లిఫ్ట్ వాడాలి. ఓకే, హెవీ టు లిఫ్ట్, హెవీ టు బి లిఫ్టెడ్, నువ్వు ఎట్లా చెప్పినా కరెక్టే. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, ఈ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ చూద్దాం, ఇన్ స్పైట్ ఆఫ్ అనే దాన్ని చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఇన్ స్పైట్ ఆఫ్. ఇది ఎట్లా వాడాలి అంటే ఇన్ స్పైట్ ఆఫ్లో ఇచ్చినప్పుడు దో కానీ ఈవెన్ దోలో కానీ లేకుంటే బట్ కానీ వాడాలి. అంటే కాంపౌండ్ అయితేనేమో బట్ వస్తుంది, కాంప్లెక్స్ అయితేనేమో దో కానీ ఈవెన్ దో కానీ, మరి సింపుల్ సెంటెన్స్లో ఇన్ స్పైట్ ఆఫ్. ఓకే, ఒక సెంటెన్స్ మనము తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1, 2 అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్, దీనికోసం థర్డ్ రాస్తున్నాను. ఇన్ స్పైట్ ఆఫ్. రాజు ఈజ్ సో వీక్. రాజు చాలా వీక్గా ఉన్నాడు, లేకుంటే ఈజ్ వెరీ వీక్. వెరీ వీక్ అనొచ్చు, సో వీక్ అనొచ్చు. రాజు ఇక్కడ ఈజ్ ప్లేస్, రాజు ఈజ్ సో వీక్. రాజు రాజు డెవలప్డ్. సో రాజు ఈజ్ సో వీక్ అండ్ రాజు కుడ్ నాట్ వాక్. కుడ్ నాట్ వాక్ అంటే ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్లో వస్తుంది. వాడు ఎట్లా ఇచ్చినా కూడా మనము కంబైన్ చేసేటప్పుడు కరెక్ట్ చేస్తాం. కుడ్ నాట్ వాక్. సో ఇక్కడ చూడు, రాజు ఈ సో వీక్, ఈ కుడ్ నాట్ వాక్. ఇట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే రెండు నెగటివ్ పాయింట్సే. రెండు నెగటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, అంటు పెట్టాలి. రాజు ఈజ్ వీక్ and could not walk. Raju is weak and could not walk. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము అంటే రాజు వీక్గా ఉన్నాడు, అట్లాగే రాజు కుడ్ నాట్ వాక్, అలా రాజు ఈజ్ వీక్ అండ్ కుడ్ నాట్ వాక్. అంటే ఇక్కడ చూడు, ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. ఇట్ కుడ్ నాట్ బి క్యారీడ్. జస్ట్ 1 minute.